రికార్డింగ్ స్టార్ట్ చేసి ఓకే. మనం ఇంతవరకు లేబుల్, యుఐ వ్యూ, లేబుల్, ఇమేజ్ వ్యూ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి బటన్. ఇంతవరకు ఆ ఇమేజ్ వ్యూకి, యుఐ వ్యూకి అండ్ లేబుల్కి యూజర్ ఇంటరాక్షన్ లేదు. ఇప్పుడు ఈ బటన్ నుంచి యూజర్ ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, యుఐ బటన్ ఇక్కడే ఉంది కదా. బటన్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఇది రీసెంట్ 2 వర్షన్స్ బ్యాక్ నుంచేమో లాంచ్ చేశారు. అంతకుముందు ఓన్లీ బటన్ ఒక్కటి ఉండేది, ఇట్లా గ్రే బటన్, టింటెడ్ ఇలా బటన్స్ ఉండేవి కాదనమాట. ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇవి నేనైతే ఎక్కువ యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇది బేసిక్ బటన్. బటన్ ఏం చేస్తుంది? సెన్స్ అండ్ యాక్షన్ వెన్ ట్యాప్డ్. యూజర్ ట్యాప్ చేసినప్పుడు మనకి యాక్షన్ అనేది సెండ్ చేస్తుంది. యూజర్ ట్యాప్ చేసినట్టు మనకు తెలుస్తుంది. మనం అప్పుడు ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలంటే చేయొచ్చు. ఓకే, displays a plain styled button that can have a title, subtitle, image and other appearance properties. నార్మల్గా బటన్స్ ఏంటంటే విత్ టెక్స్ట్తో తీసుకోవచ్చు, ఓకే, లేదంటే ఇమేజ్తో తీసుకోవచ్చు. ఇంకా వాటికి మామూలు ప్రాపర్టీస్ షాడో ఉంటుంది కదా, షాడో, కార్నర్ రేడియస్, బార్డర్ ఇలాంటివి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. యుఐ వ్యూకి ఏవైతే ప్రాపర్టీస్ ఇవ్వగలమో అవన్నీ కూడా ఇవ్వచ్చు. ఇది బటన్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఇలానే కనిపిస్తుంది మనకి. నేను ఇప్పుడు సెంటర్లో పెట్టాను, అదే రన్ చేస్తాను కాబట్టి సెంటర్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చూద్దాం, టైప్, సిస్టమ్, కస్టమ్, డీటెయిల్ డిస్క్లోజర్, ఇన్ఫోలైట్, ఇన్ఫోడార్క్, ఇలా టైప్స్ ఉన్నాయి. క్లోజ్ మీద ట్యాప్ చేస్తే ఏమవుతుంది? క్లోజ్ బటన్ లాగా ఆ క్రాస్ మార్క్ అనేది వస్తుంది. ఓకే, అండ్ యాడ్. ఈ టైటిల్ తీసేసామంటే మనకు కొంచెం బెటర్ ఉంటుంది. కనిపిస్తుందా ప్లస్ సింబల్? ఓకే, ఇవి డిఫాల్ట్ సైజెస్ అనమాట. ఇక్కడ టైప్లో మనం డిఫాల్ట్గా తీసేసుకుంటే అది కస్టమైజేషన్ ఉండదు, వాటి సైజ్ అంతే ఉంటుంది. అది పెరగట్లేదు బటన్ సైజ్ వచ్చేసి. చూస్తాను ఇక్కడ పోయి పెంచడానికి. ఓకే, ఇవి డిజేబుల్లో ఉన్నాయి, అంటే మనం ఈ బటన్ యొక్క హైట్ విడ్త్ చేంజ్ చేయడానికి రాదు. ఎప్పుడు మనం సిస్టమ్ డిఫాల్ట్ ఐకాన్స్ యూజ్ చేసినప్పుడు, మన ఐకాన్స్ డైరెక్ట్ బటన్ అనుకోండి. ఓకే, ఇన్ఫో లైట్, డీటెయిల్ డిస్క్లోజర్, ఇవన్నీ బటన్స్ సేమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రొవైడ్ చేసినవి. దీనికి ఏంటంటే మనం టైటిల్ ఇవ్వచ్చు, ఇమేజ్ ఇవ్వచ్చు. ఓకే, మనం రెగ్యులర్గా ఏం తీసుకుంటే బెటర్ అంటే కస్టమ్. కస్టమ్ అంటే మనకు తెలుసు కదా, మన ఓన్. ఓకే, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. టైటిల్, సమ్ యాక్షన్ అనే టైటిల్ ఇస్తున్నాను నేను. ఓకే, యాక్షన్ అనేది టైటిల్. అండ్ మనకి ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి. స్టైల్స్ ఏంటి? గ్రే. ఓకే, బ్యాక్గ్రౌండ్లో గ్రే వచ్చేసింది, లైట్గా కార్నర్ రేడియస్ వచ్చింది, గ్రే స్టైల్ ఇది. అండ్ టింట్ లైట్ బ్లూ కలర్ వచ్చేసింది, టింటెడ్. ఫిల్డ్, మొత్తం బ్లూ కలర్ ఫిల్ అయిపోయింది, డార్క్ బ్లూ కలర్. ఇలా టైప్స్. మనం ప్లెయిన్ తీసుకుందాం, ప్లెయిన్ కానీ లేదంటే డిఫాల్ట్ తీసుకున్నా సరిపోతుంది. టైటిల్ ప్లెయిన్, అట్రిబ్యూటెడ్. మనం ఆల్రెడీ లేబుల్కి చూసాం కదా, ప్లెయిన్ అంటే ఏంటి, అట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, సేమ్ అంతే అనమాట. మనం అట్రిబ్యూటెడ్ కావాలంటే అట్రిబ్యూటెడ్ తీసుకోవచ్చు, ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ తీసుకోవచ్చు. అండ్ ఫాంట్ ఏది తీసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ లేబుల్కి చూపించాను కదా, సేమ్ మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సైజెస్, టైప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ సబ్ టైటిల్. బటన్కి సబ్ టైటిల్ కూడా యాడ్ అయింది. అంతకుముందు సబ్ టైటిల్ అనేది లేదు. ఓకే, రీసెంట్గా యాడ్ చేసినారు. ప్లెయిన్ అండ్ అట్రిబ్యూటెడ్ టైటిల్. చూద్దాం, నేను కూడా చూడలేదు సబ్ టైటిల్ ఎలా వస్తుందని. నేను ఇప్పుడే యూజ్ చేయడం సబ్ టైటిల్తో. అంతకుముందు లేదు ఈ ఆప్షన్, ఎప్పటి నుంచి యాడ్ చేసారో చూడలేదు. ఓకే, ఇక్కడ కూడా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది టైటిల్, ఇది సబ్ టైటిల్. ఎక్కడ ఈ బటన్ మన ఏ సైజ్ అయితే ఇచ్చామో దీనికి ఫ్రేమ్, అక్కడ ఎక్కడ ట్యాప్ చేసినా కూడా ఫంక్షనాలిటీ మనం ఏదైతే రాస్తామో అది జరుగుతుంది. ఓకే, అలైన్మెంట్ ఆటోమేటిక్ లీడింగ్ అంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, ట్రైలింగ్. ఇప్పుడు చూసారా, టైటిల్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసింది ట్రైలింగ్ తీసుకున్నందుకు. లీడింగ్ అంటే లెఫ్ట్ సైడ్, ట్రైలింగ్ అంటే రైట్ సైడ్. ఓకే, సెంటర్ తీసుకుంటే సెంటర్ వచ్చేస్తుంది యాక్షన్ అనేది బై డిఫాల్ట్ నాకు తెలిసి. ఓకే, ట్రైలింగ్ బై డిఫాల్ట్ లీడింగ్ తీసుకుంది. ఓకే, ఇవి అంతకుముందు ఆప్షన్ లేదు ఈ అలైన్మెంట్ అనేది, ఎందుకంటే అప్పుడు సబ్ టైటిల్ అనేది లేదు. ఇది రీసెంట్గా వచ్చిన ఫంక్షనాలిటీ. ఓకే, తర్వాత టైటిల్ ప్యాడింగ్ అంటే మనకి స్పేసింగ్ అనమాట. మనకు స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎంత స్పేసింగ్ రావాలండి, అంటే ఈ రెండింటి మధ్య టైటిల్కి సబ్ టైటిల్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి అని. ఓకే, బై డిఫాల్ట్ 0 ఉంటుంది. మనం ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, రెండింటికి మధ్యలో గ్యాప్ ఏమైనా కావాలనుకుంటే. ఫోర్గ్రౌండ్ కలర్, ఐ మీన్ టెక్స్ట్ కలర్ అయి ఉంటుంది మోస్ట్లీ. యా, టెక్స్ట్ కలర్ ఏది ఇవ్వాలనుకుంటే అది ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఇమేజ్, మనం బటన్కి ఏంటంటే టెక్స్ట్ ఇవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఇమేజ్ కూడా ఇవ్వచ్చు. ఇందాక చూసారు కదా, ప్లస్ ఐకాన్ వచ్చి పక్కన బటన్ అనే టైటిల్ వచ్చింది. అలా మన ఇక్కడ బై డిఫాల్ట్ సిస్టమ్ ఐకాన్స్ ఉంటాయి, అవి ఏమైనా కావాలనుకుంటే ఇవ్వచ్చు ఇట్లా. లేదు అనుకుంటే నిన్న చూపించాను కదా, మనం అసెట్లో ఇమేజ్ యాడ్ చేసుకుని అది ఇక్కడ మనకి లిస్ట్లో వస్తుంది. మనం ఇక్కడ నేమ్ అయినా సెర్చ్ చేసుకొని అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సింబల్ స్కేల్ వచ్చేసి ఇటు సైజ్ అనమాట. ఈ ఐకాన్ యొక్క సైజు సిస్టమ్ ఐకాన్స్ యూజ్ చేస్తే ఇది వస్తుంది. మనం నార్మల్ ఏదైనా ఇమేజ్ యాడ్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటే ఈ సిస్టమ్ సింబల్ స్కేల్ ఇది రాదు, రెండర్ మోడ్ ఇవి. ఓకే, ఆల్రెడీ ఇమేజ్ మీకు చూపించాము. అంతే, మీడియం, లార్జ్, రెండర్ మోడ్, మల్టీ కలర్, మోనోక్రోమ్. మల్టీ కలర్ తీసుకుంటే మల్టీ కలర్, అది ఒకవేళ మల్టీ కలర్ ఉంటే తీసుకుంటుంది. మనం ఆల్రెడీ ఫోర్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కాబట్టి ఆ ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకుంటుంది. ఇప్పుడు హైరార్కల్ తీసుకుంటే లైట్, రెండు కలర్స్ వచ్చాయి. ఒకటి లైట్ గ్రే, ఈ లైన్ వచ్చేసి లైట్ గ్రే, ఈ లైన్ డార్క్. అట్లా సేమ్ ఇమేజ్ వీక్ ఎలా ఉంటుందో అలా. వాల్యూ, ఈ వాల్యూ ఏంటి, నథింగ్, 0 to 1 ఉంటుంది వాల్యూ ఇది. ఓకే, ఏ చేంజ్ అయితే నాకు అనిపించట్లేదు. ఈ ఇమేజ్ రిలేటెడ్ ఇది వాల్యూ అనేది రెండర్ మోడల్ లేదంటే సింబల్ స్కేల్ ఉంటుంది. ఓకే, ఫైన్. ఈ దీంట్లో నేను హైరార్కల్ పెట్టాను కాబట్టి దానికి మళ్ళీ ప్రైమరీ కలర్ అని ఉంది. ప్రైమరీ కలర్ ఏది తీసుకోవాలి అని, మొత్తం గ్రీన్ తీసుకుంది. నేను ఒకవేళ బ్లూ తీసుకున్నా అంటే ఇది లైట్ బ్లూ, అది డార్క్ బ్లూ రావాలి. ఓకే, బ్లూ తీసుకోలేదు. ఓకే, ఇది లైట్ వచ్చేస్తుంది, ఇది డార్క్ వచ్చేస్తుంది ఈ హైరార్కల్ తీసుకున్నప్పుడు. ప్లేస్మెంట్, టాప్, లీడింగ్. ఓకే, ట్రైలింగ్, బటన్కి టెక్స్ట్కి ట్రైలింగ్లో వస్తుంది. ఓకే, టెక్స్ట్ టైటిల్ కూడా ఇటు వచ్చేసింది, ప్లస్ ఇమేజ్ కూడా ఇటు వచ్చింది. ఇందాక చెక్ చేసిన ప్లేస్మెంట్ ఇది. ఓకే, ఇందాక నేను ఇమేజ్ వచ్చి సిస్టమ్ తీసుకున్నందుకు అది ప్లేస్మెంట్ అనేది కిందకి వెళ్ళి మధ్యలో ఈ 4 ప్రాపర్టీస్ వచ్చాయి అడిషనల్గా. డిఫాల్ట్ ప్యాడింగ్, సేమ్ ఇందాక ఆల్రెడీ చూసిన ప్రాపర్టీ. ప్రిఫర్డ్ సింబల్ కన్ఫిగరేషన్. ఓకే, సింబల్ కన్ఫిగరేషన్స్ మనం ఇప్పుడు యాడ్ చేసిన సింబల్ ఏదైతే ఉందో దాని కన్ఫిగరేషన్, రైట్, బ్యాక్గ్రౌండ్ కన్ఫిగరేషన్, కార్నర్ స్టైల్. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇస్తే బెటర్ అనుకుంటా. అయిందా, ఇవన్నీ కొత్త ప్రాపర్టీస్ యాక్చువల్గా. ప్రిఫర్డ్ సింబల్ కన్ఫిగరేషన్, బ్యాక్గ్రౌండ్, కంటెంట్ ఇన్సెట్, బ్యాక్గ్రౌండ్ ఫిల్ కలర్, స్ట్రోక్ కలర్, ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి. ఎస్, ఓకే, కార్నర్ రేడియస్ ఇది స్ట్రోక్ తీసుకుంది.
ఇక్కడ నేను ఆల్రెడీ కార్నర్ స్టైల్ పెట్టాను కదా, లార్జ్ అని పెట్టాను. మీడియం పెడితే ఆ కార్నర్ రేడియస్ అనేది కొంచెం తగ్గింది. మన ఇదంతా మేము మాన్యువల్గా ఇచ్చేవాళ్ళం అంతకుముందు. లేయర్ డాట్ కార్నర్ రేడియస్ అని ఇచ్చేసి తర్వాత బార్డర్ కావాలనుకుంటే బార్డర్ విడ్త్ ఇచ్చి బార్డర్ కలర్ ఇచ్చేవాళ్ళం. అలా కాకుండా బటన్కి ఇక్కడే యాడ్ చేసి పెట్టారు. కార్నర్ స్టైల్ ఏ విధంగా ఎంత కావాలి, తర్వాత ఫిల్ కావాలా లేదంటే స్ట్రోక్ ఒకటి కావాలా, ఇలా ఇస్తున్నాను. ఓకే, ఇది ఫిల్ నార్మల్గా బటన్లో ఫిల్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ కాస్ట్. ఓకే, ఇది విడ్త్. విడ్త్ వచ్చేసి ఆ బార్డర్ యొక్క విడ్త్ అనమాట. బార్డర్ ఎంత రావాలి అని. హైట్ హైట్ ఇస్తే బటన్కి దూరంగా వెళ్ళిపోతుంది, బయట సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, విడ్త్ అయితే కనుక లోపల సైడ్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఇది కాదు, విడ్త్ పెరుగుతుంది. ఇది వచ్చేసి అవుట్ సెట్. బటన్ నుంచి ఎంత దూరం కావాలనేది ఇక్కడ స్పేసింగ్ ఇస్తున్నాం. ఓకే, మనం ఇచ్చే కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి విడ్త్ ఇచ్చే కొద్దీ ఆ బార్డర్ విడ్త్ పెరుగుతుంది. ఈ ఎండ్ లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి సెట్ చేస్తున్నాము 38. ఈ బటన్ నుంచి 38 పిక్సెల్స్ డిస్టెన్స్లో ఉంది. 20 వచ్చేసి ఈ ఎండ్ నుంచి ఎంత డిస్టెన్స్ 20. ఓకే, ఇలా బటన్ బార్డర్ విడ్త్ తీసుకుంటుంది. యాక్చువల్గా అంతకుముందు లేవు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది బటన్ ఇమేజ్ అన్నట్టు. బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వస్తుంది, టైటిల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆల్రెడీ కలర్ ఇచ్చినందుకు అది కనిపించదు. ఫిల్ కలర్ తీసేస్తాను. యా, చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి ఇమేజ్ కూడా ఇచ్చేసరికి కలర్ కలిసిపోయింది. ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. సేమ్ నేను సిస్టమ్ ఇమేజ్ తీసుకున్నాను కాబట్టి ఈ సింబల్ స్కేల్, రెండర్ మోడ్, వాల్యూ ఇవన్నీ వస్తాయి. కంటెంట్ మోడ్, కంటెంట్స్ ఇన్సైట్, కామన్, రోల్, నార్మల్, ప్రైమరీ, క్యాన్సిల్, డిస్ట్రక్టివ్. ఓహో, ఇవన్నీ అడిషనల్ అనమాట. మెనూ కావాలనుకుంటే మెనూ లాగా తీసుకోవచ్చు. ఓకే, షాడో ఆఫ్సెట్, షాడో ఇవ్వచ్చు. బార్డర్ కార్నర్ రేడియస్ ఇచ్చిన తర్వాత ఈ షాడో తీసుకుంటున్నట్లేదు యాక్చువల్గా. ఇవన్నీ అడిషనల్గా రీసెంట్గా వచ్చిన ఫీచర్స్ ఇవన్నీ. లైన్ బ్రేక్ ఆల్రెడీ తెలుసు కదా, లేబుల్కి చూసారు కదా. ట్రంకెట్ మిడిల్లో అవ్వాలా లేదంటే స్టార్టింగ్లో అవ్వాలా లేదంటే లాస్ట్లో అవ్వాలా అనేది లైన్ బ్రేక్. అండ్ వర్డ్ వ్రాప్ కావాలా, క్యారెక్టర్ వ్రాప్ కావాలా అనేది కూడా. ఓకే, అవి మనం తీసుకోవచ్చు. సేమ్ లేబుల్కి ఎలా అయితే వర్క్ అయిందో అలాగే వర్క్ అవుతుంది. కంట్రోల్స్, ఇది అలైన్మెంట్. బటన్లో టెక్స్ట్, ఇమేజ్ అవి ఎక్కడ రావాలి, హారిజాంటల్గా సెంటర్, వర్టికల్గా సెంటర్ పెట్టాం. అది మనం లీడింగ్, ట్రైలింగ్ ఇలాంటివి కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, అక్కడ పైన ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ అలైన్మెంట్, ఇక్కడ కూడా కంట్రోల్ ఇచ్చారు క్లియర్గా చూపిస్తూ. హారిజాంటల్ ఇది, వర్టికల్గా ఇది. ఓకే, ఈ మెనూ బటన్ అని ఉంటుంది, అది కావాలన్నప్పుడు ఇది చూసుకోవాలి. మెనూ ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇప్పుడు, ఎవరైనా యూజ్ చేస్తుంటే తెలియదు, మీరు ట్రై చేయండి. ఓకే, మెనూ బటన్ ఉంటుంది ఇక్కడ. మనం తీసుకునేప్పుడు కూడా మెనూ బటన్ అని ఉంటుంది. అలా తీసుకున్నా పర్లేదు, బటన్ తీసుకొని ఇక్కడ మెనూ యాడ్ చేసుకున్నా పర్లేదు. దీనికి స్టేట్స్ ఉంటాయి బటన్కి, సెలెక్టెడ్, హైలైటెడ్, ఎనేబుల్డ్ అని. ఎనేబుల్లో ఉంటే ఇలా చూపిస్తుంది, ఎనేబుల్లో తీసేస్తే డిజేబుల్లో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. బటన్ డిజేబుల్లో కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ అంతా లైట్గా అయిపోయింది. నా లేబుల్కి చూసారు కదా అట్లే. ఓకే, కొన్ని చోట్ల బటన్ ట్యాప్ అవ్వదు అని డిజేబుల్ మోడ్లో చూపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ ఎనేబుల్డ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుంది. అండ్ యూజర్ ట్యాప్ చేసినా కూడా మనకి యాక్షన్ అనేది మనకు కాల్ అవ్వదు. ఓకే, ఇవన్నీ వ్యూ ప్రాపర్టీస్. వ్యూకి ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాపర్టీస్ ఆల్రెడీ చెప్పాను కదా. వ్యూకి ఏమేమి ఉంటాయి, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్, టింట్, ఆల్ఫా, ట్యాగ్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంటరాక్షన్ ఉండాలా లేదా, ఓకే, యూజర్ ఇంటరాక్షన్, మల్టిపుల్ టచ్, ఇలా ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. హిడెన్, క్లిప్స్ టు బౌన్స్. ఫైన్, ఇది బటన్. ఇప్పుడు రన్ చేస్తే ఇది ఎలా ఉందో అలాగే మనకి స్క్రీన్లో చూపిస్తుంది. అది కామన్, మనకు తెలిసిందే కదా. చూద్దాం. ఎనీవే,
ఇది ఇంకా లాంచ్ స్క్రీన్ అనమాట. ఎందుకు మనకి ఇది కనిపించట్లేదు? ఓకే, ఇప్పుడు మెయిన్ వ్యూకి వచ్చింది. ఇది బటన్. ఓకే, అండ్ దీని ఫంక్షనాలిటీ మనం చూడాలి కదా. ఫంక్షనాలిటీ చూడాలంటే మనం ఇంతవరకు అవుట్లెట్ తీసుకోవడం చూసారు కంట్రోలర్లో. ఇది కంట్రోలర్ కదా, అవుట్లెట్ ఇలా డ్రాగ్ చేసి అవుట్లెట్ ఇవ్వడం చూసారు. బటన్కి ఏమవుతుందంటే యాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే బటన్ మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేయడానికి యూజ్ చేస్తాం కదా, దాని మీద ట్యాప్ చేసినప్పుడు దీనికి యూజర్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా. మనం అవుట్లెట్ తీసుకొని ఏదైనా యూఐ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సమ్ బటన్ శాంపిల్ అని తీసుకుంటాను. ఇది అవుట్లెట్. ఓకే, మనం రెగ్యులర్గా వ్యూకి, లేబుల్కి, ఇమేజ్ వ్యూకి తీసుకున్నాం కదా, అలానే. అండ్ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకుంటే యాక్షన్ అని వస్తుంది. వీడియో లోడ్ పైన సైడ్ చేస్తే కనుక అవుట్లెట్ అని వస్తుంది, కింది సైడ్ చేస్తే కనుక యాక్షన్ వస్తుంది. ఇక్కడ పైన చూసారా, కనెక్షన్ టైప్ యాక్షన్. ఓకే, యాక్షన్ ఇదంతా మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఆబ్జెక్ట్ ఎందులో వ్యూ కంట్రోలర్. ఓకే, నేమ్ ఇచ్చుకుంటాం. యాక్షన్ అని పెడుతున్నాను నేను. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, మన చాయిస్. టైప్ ఇచ్చుకుంటే బెటర్. ఇది ఎనీ అని ఉన్నా కూడా వర్క్ అవుతుంది, బట్ మనం క్లియర్గా ఇచ్చుకుంటే బెటర్. మనం బటన్ కదా తీసుకుంటాం, బటన్. ఓకే, అండ్ ఈవెంట్ ఎప్పుడు కాల్ అవ్వాలి, ఈ యాక్షన్ అనేది ఎప్పుడు కాల్ అవ్వాలి అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఈవెంట్ ఏది, టచ్అప్ ఇన్సైడ్. టచ్అప్ ఇన్సైడ్ అంటే ఆ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు కాల్ అవుతుంది. దీంట్లో చాలా ఉంటాయి. టచ్ క్యాన్సిల్, టచ్ డౌన్ రిపీట్, టచ్ డ్రాగ్ అయినప్పుడు బటన్ మీద డ్రాగ్ అయ్యి టచ్ డ్రాగ్ ఎంటర్, టచ్ డ్రాగ్ ఎగ్జిట్, ఇలా ఉంటాయి. ఓకే, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది వచ్చేసి టచ్అప్ ఇన్సైడ్. టచ్అప్ అవుట్ సైడ్ కూడా ఉంటే మనం రెగ్యులర్గా అయితే బటన్కి యూజ్ చేసి టచ్అప్ ఇన్సైడ్. బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ జరుగుతుంది. ఓకే, ఇది సెండర్ కామన్. డన్. ఓకే, ఇక్కడ నేను ఏదైనా ఫంక్షనాలిటీ రాస్తే అది జరుగుతుంది. ఏమన్నా అర్థం, ప్రింట్ అని పెడుతున్నాను. ప్రింట్ స్టేట్మెంట్ చెప్పాను కదా లాస్ట్ టైం. ప్రింట్ అని పెడితే మనం అందులో ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. నేను స్ట్రింగ్ ఇస్తున్నాను, జస్ట్ యాక్షన్ కాల్డ్ అని పెడతాను. యాక్షన్ కాల్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ బటన్ మీద ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే అన్నిసార్లు ఈ ప్రింట్ అనేది కన్సోల్లో చూపిస్తుంది. దీన్ని, ఈ పార్ట్ని కన్సోల్ అంటారు. ఓకే, ఇక్కడ కనబడింది యాక్షన్ కాల్డ్. ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే అన్నిసార్లు యాక్షన్ కాల్డ్ అనేది వస్తుంది. నేను ట్యాప్ చేస్తూనే ఉన్నా, అవి పెరిగిపోతూనే ఉన్నాయి. ఓకే, ఇలా ఇది యాక్షన్ తీసుకోవడం. ఇందులో ప్రింట్ ఒకటే కదా, మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అవుట్లెట్ తీసుకున్నాను కదా, దీని టైటిల్ మార్చాలనుకుంటున్నాను నేను. సపోజ్ బటన్ డాట్, బటన్కి వచ్చేసి సెట్ టైటిల్ ప్రాపర్టీ ఉంటుంది. టైటిల్ మార్చాలంటే సెట్ టైటిల్. ఓకే, స్ట్రింగ్ ఇవ్వాలి. స్ట్రింగ్ అంటే ఇలా పెట్టేసి మనం టెక్స్ట్ ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. డన్. ఓకే, ఫర్ బటన్కి స్టేట్స్ ఉంటాయి. ఓకే, ఏ స్టేట్కి, ఒక్కో స్టేట్కి ఒక్కో టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే, టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సపోజ్ స్టేట్స్ ఏమేమి ఉంటాయంటే, నార్మల్ స్టేట్, నార్మల్ అంటే బటన్ కనిపించే స్టేట్. డిజేబుల్డ్, ఇందాక చెప్పాను కదా, ఎనేబుల్డ్ ఆఫ్ చేస్తే అది డిజేబుల్ స్టేట్లోకి వెళ్తుంది. డిజేబుల్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు వేరే టైటిల్ ఏదైనా చూపించాలనుకుంటే డిజేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, హైలైటెడ్, హైలైటెడ్ అయినప్పుడు ఏదైనా టెక్స్ట్ చూపించాలంటే అప్పుడు చూపించుకోవచ్చు. సెలెక్టెడ్, అప్లికేషన్, ఫోకస్డ్, రిజర్వ్డ్, ఇలా మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి. ఓకే, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది మాత్రం సెలెక్టెడ్, డిజేబుల్డ్, నార్మల్, ఇవి. ఓకే, నార్మల్కి పెడితేనే ఆ బటన్కి చూపిస్తుంది. డిజేబుల్లో పెట్టాలంటే అప్పుడు డిజేబుల్ చేయాల్సి వస్తుంది బటన్, డిజేబుల్లో టైటిల్ చూడాలంటే. సరే, ఎనీవే చేద్దాం. బటన్ డాట్ సెట్ టైటిల్ డిజేబుల్ డాట్ డిజేబుల్ స్టేట్. నేను జస్ట్ డిజేబుల్డ్ అని ఇచ్చాను. మనం ఏ టైటిల్ అయినా ఇవ్వచ్చు, అది మన చాయిస్. ఓకే, ఇప్పుడు నేను డిజేబుల్ చేయట్లేదు కాబట్టి బటన్ని, అది ఎనేబుల్లోనే ఉంటుంది కాబట్టి నేను ట్యాప్ చేసినప్పుడు ఇప్పుడు యాక్షన్, డూ సమ్ యాక్షన్ అని ఉంది. ఓకే, నేను ట్యాప్ చేస్తే ఏమైంది, డన్. టైటిల్ ఒకటి మారింది. నేను సబ్ టైటిల్ ఏం చేంజ్ చేయలేదు కదా. అట్లా సబ్ టైటిల్ కూడా చేంజ్ చేసుకోవాలంటే ఆప్షన్ కూడా ఇచ్చింటాడు, సెట్ సబ్ టైటిల్ అని. డాట్ సెట్ టైటిల్, సబ్ టైటిల్ లేబుల్. ఓకే, సబ్ టైటిల్ అనేది సపరేట్ లేబుల్ లాగా ఇచ్చాడు.
లేబుల్కి మనం టెక్స్ట్ ఎలా ఇవ్వాలో తెలుసు కదా, లేబుల్ డాట్ టెక్స్ట్. ఓకే, సబ్ టైటిల్ లేబుల్కి టెక్స్ట్ చేంజ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ ఏముంది పేరు, సబ్ టైటిల్. ఓకే, సబ్ టైటిల్ అన్నా, సబ్ టైటిల్ లేబులే ఉంది ఇక్కడ, టెక్స్ట్ ఇదైతే వర్క్ అవ్వట్లేదు. రీసెంట్గా యాడ్ చేసిన ప్రాపర్టీస్ కాబట్టి అందులో కూడా బగ్స్ ఉండొచ్చు, చెప్పలేము. ఆల్రెడీ ఇందాక ఇచ్చింది కూడా సేమే, కానీ వర్క్ అవ్వలేదు. ఓకేలే, లైట్ సబ్ టైటిల్ మనం ఇప్పటివరకు అయితే నేనైతే చూడలేదు ఏ అప్లికేషన్లో యూజ్ చేసినట్టు. మీరు యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, దాని ఏం లేదు. బట్ మనకైతే యాక్షన్ తీసుకోవడం ఇది మెయిన్ ఇంపార్టెంట్. యాక్షన్ ఇలా తీసుకుంటాము, డ్రాగ్ చేసుకొని అవుట్లెట్ ఎలా అయితే తీసుకున్నామో యాక్షన్ అలా తీసుకుంటాము. ఓకే, అందులో మనకి ఏదైనా ఫంక్షనాలిటీ జరగాలనుకుంటే ఆ ఫంక్షనాలిటీ చేస్తాం. ఓకే, ఇంకా మనకి అవుట్లెట్ తీసుకున్న తర్వాత వాటికి ప్రాపర్టీస్ అసైన్ చేయడం ఆల్రెడీ లేబుల్కి వైవికి వీటన్నిటికి చూసారు కదా, ఏం సెట్ చేయడం అంతా సేమ్. ఇక్కడ కూడా అంతే, నేను కింద ఓన్లీ సెట్ టైటిల్ ఇచ్చాను కదా, అలా కాకుండా మనం ఆ బటన్ తీసుకొని డాట్ అని పెట్టేస్తే ఏమేం ఫంక్షనాలిటీస్ మనం ఇవ్వచ్చు అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, టైటిల్ లేబుల్ అది ఇచ్చాను కానీ బట్ ఫంక్షనాలిటీ అది వర్క్ అవ్వలేదు. టింట్ కలర్ ఇవ్వచ్చు. బై డిఫాల్ట్ టింట్ కలర్ బ్లూ ఉంటుంది. ఓకే, బటన్స్ ఎక్కడైనా బై డిఫాల్ట్ బ్లూ కలర్లో ఉంటాయి అన్నమాట, టెక్స్ట్ కలర్ కానీ లేదంటే బటన్ కానీ. అది కాకుండా మనం ఏదైనా వేరే కలర్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. సెట్ టైటిల్ ఆల్రెడీ కింద యూజ్ చేసి చూపించాను కదా, టైటిల్. సెట్ ఇమేజ్, మన దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సెట్ టైటిల్ కలర్ మాత్రం మార్చుకోవచ్చు. టింట్ మొత్తం మార్చకుండా ఓన్లీ టైటిల్ కలర్ మారితే చాలనుకుంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ సీడన్ ట్రూ చేస్తే ఏమైతే ఆ బటన్ కనిపించదు. ఓకే, వ్యూ అప్పుడే చూసారు కదా, అట్లా. ఈజ్ ఎనేబుల్డ్ ఫాల్స్ పెట్టేస్తే అది డిజేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సపోజ్ ఈజ్ ఎనేబుల్డ్ ఫాల్స్ అని పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏంటి, సెట్ టైటిల్ డిజేబుల్డ్ అనే టైటిల్ కనిపించాలి ఎప్పుడు డిజేబుల్ స్టేట్లో. వీడియో డోర్లో అది వచ్చేసి డిజేబుల్ అయిపోతుంది కదా. సో బటన్ యాక్షన్ చేసిన తర్వాత అది కనబడుతుంది, అంతకుముందు కనిపించకపోవచ్చు. ఎందుకంటే బటన్ యాక్షన్లోనే మనం సెట్ చేస్తున్నాం డిజేబుల్డ్కి టైటిల్. అంతకుముందు డిజేబుల్డ్కి టైటిల్ నార్మల్ ఏదైతే యాక్షన్ అని ఉందో అదే ఉంటుంది. బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత అప్డేట్ అవుతుంది. బట్ బటన్ ట్యాప్ తీసుకోదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు బటన్ డిజేబుల్ స్టేట్లో ఉంది. డిజేబుల్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫంక్షనాలిటీ వర్క్ అవ్వదు. ఆ బటన్ మీద ట్యాప్ చేసినా ఈ యాక్షన్ మనకు వర్క్ అవ్వదు. ఓకే, ఇది కూడా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. డిజేబుల్ చేశాను, డిజేబుల్కి టైటిల్ పెట్టాను, డిజేబుల్డ్ అని చూపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ డిజేబుల్డ్ అనే ఉంది, మీకు కనిపించట్లేదు అంతే. అసలు మీకు కనపడవచ్చు. ఈ అన్ని ఇమేజ్ తీస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అవి అర్థమైనాయి కదా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేసాను, ఫిల్ కలర్, ఈ బార్డర్ కూడా తీసేస్తాను ఎందుకు ఊరికే. ఓకే, ఫిల్ ఫోర్గ్రౌండ్ కలర్ డిఫాల్ట్ పెట్టేస్తాను. ఇంకో ఇమేజ్ ఇక్కడ అది టైటిల్ ఇమేజ్, ఇది ఫోర్గ్రౌండ్. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం లైట్గా తీసుకుంటాను, మీకు మరి అది కనిపించకుండా అయిపోయింది. ఓకే, ఓకే, డిజేబుల్డ్ అని చూపిస్తుంది. నార్మల్ ఫాంట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది, టింట్ బ్లూ ఉంటుంది కదా, బ్లూ కలర్ ఉంటుంది. ఇప్పుడు డిజేబుల్ స్టేట్లో ఉన్నందుకు గ్రే కలర్లో ఉంటుంది. ఓకే, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీసేస్తే ఇంకా క్లియర్గా కనిపించవచ్చు. బై డిఫాల్ట్ పెట్టేసాను, డిఫాల్ట్ ఏమి ఉండదు అనమాట. ఓకే, డిజేబుల్, మామూలుగా డిజేబుల్ బటన్స్ ఇలానే కనిపిస్తుంటాయి కదా. అండ్ ఇలాగే మనం ఇంకేమున్నాయి, చాలా ఉంటాయి బటన్కి.
సెట్ టైటిల్ కలర్ ఇన్సెట్ అండ్ ఎనేబుల్డ్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఫ్రేమ్ మళ్ళీ రీసెట్ చేయాలనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ ఎలాగ ఇవ్వాలో తెలుసు కదా, C-Select X పొజిషన్, Y పొజిషన్, విడ్త్, హైట్ ఇస్తే ఫ్రేమ్ సెట్ అవుతుంది. లేయర్ డాట్ కార్నర్ రేడియస్, షాడో, బార్డర్ ఇలాంటివి ఇచ్చుకోవచ్చు. ఓకే, బిహేవియర్ స్టైల్, బటన్ టైప్ ఇవన్నీ కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కరెంట్ ఇమేజ్, కరెంట్ టైటిల్, ఓకే, అవి గెట్ చేసుకోవడానికి అనమాట. ఇలా హోవర్డ్ అంటే ఏంటంటే మామూలుగా వెబ్ పేజ్లో తీసుకుంటే మీరు మౌస్ తీసుకెళ్తుంటే ఏదైనా ఎలిమెంట్ మీదకి వెళ్ళినప్పుడు అది హైలైట్ అవుతుంది కదా, అది హోవర్ అన్నట్టు అనమాట. సేమ్ మొబైల్లో కూడా ఈజ్ హోవర్డ్, ఏదైనా హోవర్ అయినప్పుడు కావాలంటే అది చేసుకోవచ్చు. పాయింటర్ ఇంటరాక్షన్ ఎనేబుల్డ్, స్ప్రింగ్ లోడెడ్, ఇట్లా చాలా ఉంటాయి ప్రాపర్టీస్. అన్నీ చూడాలంటే అంత అవసరం ఉండదు అన్నట్టు. మనకి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షనాలిటీ అవసరం అయితే అప్పుడే మనం చెక్ చేసుకుంటాం. ఓకే, ఈ సెలెక్టెడ్, ఆల్ఫా, ఇలా మనం ఇట్లా యాక్షన్ అని వచ్చేసి నేను ఏమంటారు స్టోరీ బోర్డ్లో బటన్ తీసుకొని అవుట్లెట్ తీసుకొని యాక్షన్ కూడా అలానే తీసుకున్నాను. అలా కాకుండా మనం కొత్త బటన్ తీసుకున్నాం, కొత్త బటన్ ఇక్కడే క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. లెట్ బటన్, జస్ట్ షార్ట్కట్లో BTN అని తీసుకున్నాను. UI బటన్, ఓకే, UI బటన్ విత్ ఫ్రేమ్. ఏదైనా మనం UI ఎలిమెంట్ యాడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫ్రేమ్ లేకపోతే అది ఇవ్వడానికి కుదరదు. క్రియేట్ చేయడానికి ఫ్రేమ్ ఇచ్చి యాడ్ సబ్వ్యూ చేయాలి. ఫ్రేమ్ సమ్ ఒక 50 ఇస్తాను, X పొజిషన్, Y పొజిషన్ ఒక 150, విడ్త్ ఒక 150 ఇస్తున్నాను, హైట్ ఒక 60 ఇస్తాను. ఓకే, అది బటన్కి టైటిల్ ఇవ్వాలి కదా, టైటిల్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ మేబీ బటన్ అని రావచ్చు టైటిల్. అంటే అసలు నేను సరే ప్రస్తుతానికి నేను ఏం టైటిల్ ఇవ్వను, ఏ ఇమేజ్ ఇవ్వను, ఏమొస్తుందో చూద్దాం. సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ యాడ్ సబ్ వ్యూ. ఓకే, యాడ్ సబ్ వ్యూ అంటే BTN. అండ్ తర్వాత దీనికి యాక్షన్ ఇవ్వాలి కదా, మనం బటన్ యాడ్ చేసాం, దాని మీద ట్యాప్ చేస్తే యాక్షన్ ఇవ్వాలి కదా. యాక్షన్ రాయాలనుకున్నప్పుడు స్టోరీ బోర్డ్లో తీసుకుంటే ఇలా ట్రాక్ చేసి యాక్షన్ రాస్తాం. అదే మనం ప్రోగ్రామేటికల్గా బటన్ తీసుకుంటే బటన్ డాట్ యాడ్ టార్గెట్. ఓకే, యాడ్ టార్గెట్ అని ఉంటుంది. ఎక్కడికి టార్గెట్ అవ్వాలి అని ఇది అనమాట, సెల్ఫ్ అని ఇవ్వాలన్నమాట. సెల్ఫ్ ఈ క్లాస్లోని ఈవీ కంట్రోల్లోని టార్గెట్ అవ్వాలి. యాక్షన్ ఇక్కడ పాస్ చేయాలి. యాక్షన్ పాస్ చేయాలి అంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఉండాలి. @ పెట్టి OBJC. ఓకే, OBJC ఫంక్షన్. ఓకే, అండ్ ఈ ఫంక్షన్కి నేమ్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ యాక్షన్ అని ఇచ్చాను కదా, సో యాక్షన్2 అని పెడుతున్నాను. మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. యాక్షన్2 సెండర్ బటన్. సెండర్ లేకపోయినా పని జరుగుతుంది యాక్చువల్గా. ఓకే, యాక్షన్2 ఇక్కడ వచ్చేసి హ్యాష్ సెలెక్టర్ అని ఉంటుంది. హ్యాష్ సెలెక్టర్ ఇలా ఆబ్జెక్టివ్ మెథడ్ని ఇక్కడ పంపించవచ్చు. యాక్షన్2 ఇలా ఏ స్టేట్లో డాట్ ఈవెంట్ ఏది, మనం ఇందాక యాక్షన్ తీసుకున్నప్పుడు చెప్పాను కదా, టచ్ అప్ ఇన్సైడ్ బటన్కి రెగ్యులర్గా మనం యూజ్ చేసి టచ్ అప్ ఇన్సైడ్, ఆ బటన్లో ట్యాప్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ జరగాలి. ఇలా టచ్ అప్ ఇన్సైడ్ వచ్చింది, ఏమైంది ఎర్రర్ త్రో చేస్తుంది. ఆబ్జెక్ట్ సి మెథడ్ ప్రాపర్టీ ఆర్ ఇనిషియలైజర్, ఈ మెమరీ అలొకేషన్ ఉండకూడదు. ఫైన్, ఓకే, అంతే. ఇలా మనం టార్గెట్ ఇవ్వచ్చు. నేను ఇప్పుడు రన్ చేసి చూస్తాను ఇందులో ఫంక్షనాలిటీ అవుతుందో తెలియాలి కాబట్టి. ఒకవేళ అది కనపడితే బటన్ యాక్షన్2 కాల్ అని పెట్టేస్తాను. ఓకే, బటన్ ఏది మనకు కనిపించట్లేదు నేను ఫ్రేమ్ ఇచ్చినా కూడా. ఎందుకంటే నేను టైటిల్ ఏమి ఇవ్వలేదు, ఇమేజ్ ఏమి ఇవ్వలేదు. బటన్ ఇక్కడ బటన్ అయితే ఉంది. ఓకే, కాల్ అవుతుందా? కరెక్ట్ పొజిషన్ నాకు తెలియట్లేదు. నాకు ఒక అంచనా అనమాట, నేను 150 ఇచ్చాను, పైన నుంచి కింద నుంచి ఒక 50 ఇచ్చాను కాబట్టి X పొజిషన్ నుంచి, అందుకు ట్యాప్ చేస్తున్నా, అది అక్కడే ఉంది. బట్ టైటిల్ లేదు, ఇమేజ్ లేనందుకు మనకి కనిపించట్లేదు. సో ఆ బటన్కి బటన్ డాట్ సెట్ టైటిల్. ఓకే, సో బటన్ ఏ స్టేట్లో, నార్మల్ స్టేట్లో. ఇలా బటన్ పెట్టేశాను, యాక్షన్ ఇచ్చాను, ఆ బటన్ ఇప్పుడు కనిపిస్తుంది సమ్ బటన్ అని. ఆ ట్యాప్ చేసినప్పుడల్లా యాక్షన్2 కాల్డ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి కన్సోల్లో. ఇది టైటిల్ రావట్లేదు. సెట్ టైటిల్ సబ్ Y పొజిషన్ 150.
బటన్స్ టైప్ తీసుకోండి. బటన్ డాట్ మనం ఇందాక టైప్ కస్టమ్ అని తీసుకున్నాం కదా, టైప్. ఓకే, బటన్ డాట్ టైప్, బటన్ టైప్ డాట్ కస్టమ్. బటన్లో చేంజెస్ పెట్టాడు, ఓన్లీ గెట్ ప్రాపర్టీ. ఓకే, సెట్ టైటిల్ పెడితే రావాలిగా. బటన్ ఉంది బట్ సెట్ టైటిల్ తీసుకోవట్లేదు. ఇక్కడ సెట్ టైటిల్ తీసుకుంది, ఈ బటన్కి సెట్ టైటిల్ తీసుకోలేదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి చూస్తాను. వీటిలో ఏం చేంజెస్ చేశారు, ఏం చేశారు. బ్యాక్గ్రౌండ్ కలర్ డాట్ సమ్ గ్రీన్. ఎక్స్ కోడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా ఓకే, టైటిల్ కలర్ వైట్ ఉండిపోయింది. బై డిఫాల్ట్ వైట్ కలర్ ఇచ్చినట్టు టైటిల్కి ఇలా క్రియేట్ చేసుకోవడానికి, అందు గురించి మనకు కనిపించలేదు. ఇప్పుడు నేను టైటిల్ తీసేస్తాను. ఐ థింక్ బటన్ అనే ఫిక్స్డ్ టైటిల్ కూడా ఉండి ఉంటుంది, ఐ మీన్ బై డిఫాల్ట్ టైటిల్. చూద్దాం. ఓకే, లేదు, డిఫాల్ట్గా టైటిల్ అయితే లేదు, నేను పెట్టాను. బట్ ఏంటంటే బై డిఫాల్ట్ టైటిల్ కలర్ వైట్ ఉంటుంది, అందువల్ల మనకు కనిపించలేదు. సో బటన్ డాట్ సెట్ టైటిల్ కలర్. ఓకే, డాట్ రెడ్ డాట్ నార్మల్ స్టేట్. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు అవసరం లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అంతకుముందు ఇలా లేదనమాట, టైటిల్ కలర్ బై డిఫాల్ట్ బ్లూ కలర్ ఉండేది, ఇప్పుడు చేంజ్ చేసినట్టున్నారు. అప్డేట్స్ చాలా వస్తుంటాయి, కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడల్లా ఎక్స్ కోడ్ కానీ స్విఫ్ట్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ అప్డేట్ అయినప్పుడు అన్నీ మనం చూడలేం కదా, ఇలా ఫంక్షనాలిటీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చేంజెస్ కూడా తెలుస్తుంటాయి. నేను ఈ క్లాసెస్ చెప్పడం వల్ల నాకు అదో బెనిఫిట్ కూడా, కొత్త చేంజెస్ ఏమి వచ్చినాయో నాకు కూడా తెలుస్తుంది. ఇది ఓకే, ఇది బటన్ ప్రోగ్రామేటిక్గా తీసుకున్నాము. ఓకే, ఫంక్షనాలిటీ రాసుకున్నాం, దాన్ని కూడా స్టోరీ బోర్డ్లో తీసుకున్నాం, అవుట్లెట్ తీసుకున్నాం, అండ్ యాక్షన్ తీసుకున్నాం. ఇది బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ బటన్. అర్థమైందా మీ అందరికీ? ఏమైనా డౌట్ ఉన్నాయా? ఏమైనా డౌట్ ఉన్నాయా ఎవరికైనా? ఏం డౌట్ ఉందా భార్గవ్? జస్ట్ అర్థమైందని రైట్ చేసా. ఏం లేదు, క్లియర్ ఉంది. ఓకే, ఫైన్. మీకు అందరికి కూడా క్లియర్ అయినా? క్లియర్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్ ఉందా ఏంటి? వినట్లేదా? అచ్చా, ఏమైనా డౌట్ ఉందా? వాయిస్ రావట్లేదు నీ నుంచి. అన్మ్యూట్ చేసావు కానీ ఓకే, అన్మ్యూట్ అవుతుందా? ఓకే, ఫైన్. సరే, ఎవరికేం డౌట్ లేదని రిజ్యూమ్ చేస్తున్నాను నేను. ఫైన్, మీకేం డౌట్ లేదంటే వీ కెన్ కంక్లూడ్ ది కాల్. అండ్ టాస్క్ సేమ్ చేసుకోవచ్చు, ఏదైతే నేను వాట్సాప్ స్క్రీన్ ఇచ్చానో అదే వాట్సాప్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు. ఆ వాట్సాప్ స్క్రీన్లో మీకు కెమెరా బటన్, సైడ్లో మెనూ బటన్, ఓకే, అండ్ ఆ పైన సెర్చ్ బటన్ ఇలా ఉన్నాయి కదా, అక్కడ బటన్స్ తీసుకొని బటన్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. మీరు జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నా సరిపోతుంది. సెర్చ్ బటన్ ట్యాప్డ్, మోర్ బటన్ ట్యాప్డ్, కెమెరా బటన్ ట్యాప్డ్, ఇలా. ఓకే, మీకు ప్రాక్టీస్ అవుతుంది బటన్ ఫంక్షనాలిటీ. ఇది ఓకే, మరి మీకు ఏ డౌట్ లేదంటే నేను కంక్లూడ్ చేస్తాను కాల్. ఓకే, I assume that you don't have any doubts. Thank you. Bye.